ఎస్ఎల్బి సీట్ టెన్నెల్ ప్రమాదానికి బీఆర్ఎస్దే బాధ్యత అని రేవంత్ అనడం దుర్మార్గం. తప్పు చేసేది వాళ్ళు, కానీ నిందలు మాత్రం మా మీద వేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పని చేస్తారా, లేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తారా? టన్నెల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుపై లేనిపోని ఆంక్షలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నాయకులకు మాత్రం ఘన స్వాగతం పలికిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒక మంత్రి గారేమో హెలికాప్టర్ లేదు నేను పోను, హెలికాప్టర్ వస్తేనే నేను పోతా అని చెప్పి హెలికాప్టర్ రాని రోజు ఒక మంత్రి పోడు. ఈ ఎలక్షన్ల మీద పని మీద ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు, మంత్రి గారు హెలికాప్టర్ లేదని పోవడం, ఇక ఇంకో మంత్రి విదేశాలు తిరగడం. తప్పులు చేసేది వాళ్ళు, ఉల్టం మా ప్రభుత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఇరిగేషన్ మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద దుమ్మెత్తి పోవడమే. హరీష్ రావు గారు వచ్చిండని చెప్పి ఆయన మీద ఆరోపణలు. ఆయన వచ్చి మేము అందరం నిలుకొని మేము అందరం కలిసిపోతేనే కదా బాలరాజు గారి నియోజకవర్గం అది. ఆయన పని చేస్తామంటే అడుగు పెడితే ఆయన మీద లేనిపోని ఆంక్షలు, భార్య తీసుకోకపోతే ఆంక్షలే, ఫ్యామిలీతోనే పోతే ఆంక్షలే, అవమాన పరిస్థితిలో. ఇక అవమానాన్ని తట్టుకోలేక హరీష్ అన్న మనం పోదాందా పానం అరలేక అర్లి పోదామని చెప్పి అందరం కలిసిపోతే కనీసం గేట్ లోపల కూడా రానియలేదు మమ్మల్ని, గేట్లకు లోపలికి ఎంటర్ కూడా రానియలేదు. ఏం చేద్దాం చెప్తామంటే వాళ్ళ తప్పులను అడుగుతామని, ఎత్తి చూపుతామని చెప్పని 21 నాడు ఒక శాసనసభ్యుని కూతురు ప్రీ వెడ్డింగ్కు అబుదాబి పోతే 22 సంఘటన అయింది. సంఘటన జరిగిన తర్వాత ఒక సంఘటన మీదేసి ఈయన బాధ్యుడు అంటారు. అసలు విషయాలు మీకు తెలియదేమో. ఆ ప్రీ వెడ్డింగ్కి మంత్రిగా ఒక మంత్రిగా నల్గొండ జిల్లా మంత్రి కూడా ఉన్నాడు మరి ఆ వెడ్డింగ్లో. హరీష్ రావు గారు ఏమన్నా ఇరిగేషన్ మంత్రియా, లేకపోతే ప్రభుత్వంలో ఏమన్నా నీటిపారుదల శాఖకు సలహాదారుడా? ఏముంది? ఆయన దుబాయ్ అయినందుకు మీరు పని చేయలేదు. ఎక్కడ ఏ సంఘటన జరిగితే వీళ్ళు బాధ్యులు అంటే వీళ్ళు ఏమైనా హోమ్ మినిస్టరా, లేకపోతే అక్కడ ఏదైనా గవర్నమెంట్లో ఏమైనా కీలక పోస్ట్ ఉన్నాడా? ఎక్కడ ఏం జరిగినా వీళ్ళే కారణం అనడం ఏమన్నా న్యాయం ధర్మం ఉందా? అదే ప్రీ వెడ్డింగ్లో ఒక మంత్రి ఉన్నాడు, మీ పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా అనుకోస్తే ఈ సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో మీరు ఎక్కడో కూడా ఉండాలి, కానీ ఈయనకేం సంబంధం? ఎక్కడో జరిగితే ఏదైనా గొడవ జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏదైనా హత్య జరిగితే వీళ్ళే బాధ్యత అంటారు, ఏం మాట్లాడతలేరంటారు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది. డీజీపీ మీరు చెప్పిన మాట వింటాడు. ఒక హింసాత్మక సంఘటన ఉన్నప్పుడు డీజీపీ వివరణ ఇవ్వాలా? అలాంటిది ఏం లేదు. ఎలక్షన్లో అప్పుడు ఇట్లే మాట్లాడినా నమ్మారు, ఇది ఇట్లే మాట్లాడితే నమ్ముతారు అనుకుంటున్నామో. ఊర్లలో పోయి చూడండి, రెడీగా ఉన్నారు వాళ్ళు, సలాకి కాల్చి రెడీ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఏడ పెట్టాలనో ఏడ వస్తానికి రెడీ ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.